అనగనగా రత్నగిరి రాజ్యంలో సుందరపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వీరయ్య, అతని భార్య గంగమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. రాజ్యంలో మూడేళ్లుగా వానలు లేక కరువు తాండవిస్తోంది. ఒకరోజు ఉదయం వీరయ్య తన ఎండిపోయిన పెరటివైపు చూస్తూ నిట్టూర్చాడు. చూసావా గంగమ్మ? చెట్టు, చేమ అన్నీ ఎండిపోయాయి. కనీసం పక్షులు కూడా ఈ దిక్కుకు రావడం లేదు. అవునండి, ఇంట్లో ఉన్న గింజలు కూడా అయిపోయాయి. రేపటి నుండి ఏం తిని బ్రతకాలో ఆ దేవుడికే తెలియాలి. ఆ? ఆశ్చర్యం! గంగమ్మ, ఇటురా. ఏమైందండి? చూడు, మన పెరట్లో ఆ మూల ఉన్న నిమ్మ చెట్టు చూడు. గంగమ్మ ఆశ్చర్యంగా చూసింది. పెరడంతా ఎండిపోయి ఉన్న ఆ ఒక్క నిమ్మ చెట్టు మాత్రం పచ్చగా కళకళలాడుతూ ఉంది. అయ్యో! నిజమేనండి. ఇది ఎలా సాధ్యం? మనం దానికి నీళ్లు కూడా పొయ్యలేదే. అదొక్కటే కాదు, చెట్టుకు చెట్టుకు 3 నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఏంటి? ఆ చెట్టుకు అచ్చం బంగారం రంగులో తళతళ మెరుస్తూ 3 పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి. ఇవి మామూలు నిమ్మకాయలు కావు గంగమ్మ. ఇది దేవుడి మహిమ. ఈ కరువులో కూడా మనల్ని బ్రతికించడానికి ఆ దేవుడే పంపాడు. హ! అవునండి. వెంటనే వీటిని కోసుకుని సంతలో అమ్మి బియ్యం తెచ్చుకున్నాం. ఇంతటి మహిమగల పండ్లను మనం అమ్ముకోవడం తప్పు. మన రాజుగారు విక్రమసేనుడు చాలా ధర్మాత్ముడు. ఈ కరువు పోవాలని ఆయన చేయని యాగం లేదు. మరి ఏం చేద్దాం? ఈ 3 నిమ్మకాయలను రాజుగారికే కానుగ్గా ఇద్దాం. ఆయన మనసు సంతోషిస్తే ఆ పుణ్యఫలం వల్ల మన రాజ్యానికి మంచి జరిగి వానలు పడొచ్చు. మీ ఇష్టమండి. రాజుగారిని కలవాలంటే రాజధానికి వెళ్ళాలి కదా! దాని ఖర్చులకి కూడా మన దగ్గర డబ్బు లేదే. నేను నడిచి వెళ్తాను గంగమ్మ. 2 రోజులు పట్టినా సరే ఈ కానుకను రాజుగారికి అందిస్తాను. ఆ 3 నిమ్మకాయలను కోసి ఒక పాత గుడ్డలో జాగ్రత్తగా మూటకట్టి వీరయ్య రాజధానికి బయలుదేరాడు. అదే గ్రామంలో భూషయ్య అనే ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు. అతను కరువును అడ్డం పెట్టుకుని ధాన్యాన్ని దాచిపెట్టి ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు. అతను కూడా రాజుగారిని కలవడానికి రాజధానికి బయలుదేరాడు. ఏవండి, రాజుగారికి ఏం కానుక తీసుకెళ్తున్నారు? కానుక మన దగ్గర లేనిదేముంది? ఆ రాజుగారికి అప్పు ఇచ్చేంత డబ్బు మన దగ్గర ఉంది. అయినా ఉత్త చేతులతో వెళితే ఎలా? ఇదిగో, ఈ బంగారు హారం తీసుకెళ్ళండి. సరేలే, ఈ హారం ఇచ్చి రాజుగారి దగ్గర పట్నంలో వ్యాపారం చేసుకునే అనుమతి తీసుకుంటాను. మనల్ని మించిన వాళ్ళు ఉండకూడదు. వీరయ్య నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో భూషయ్య తన ఎడ్ల బండిలో ఎదురుపడ్డాడు. ఏయ్, ఎవరా నువ్వు? ఓహో, వీరయ్యగాడివా? నమస్కారం పెద్దయ్యా. ఈ ఎండలో, ఈ కరువులో ఎక్కడికి పోతున్నావు? మొహం చూస్తే వాడిపోయి ఉంది. రాజధానికి వెళ్తున్నానండి. రాజుగారిని దర్శించుకోవాలి. అహ్హొహొహొహొ! నువ్వా? రాజుగారినా? ఎందుకురా? అడుక్కోడానికా? కాదు పెద్దయ్యా, రాజుగారికి కానుక ఇద్దామని. ఉం? కానుకనా? నీ దగ్గర ఏముందని కానుకిస్తావు? ఆ చింకి గుడ్డలా? అది ఏంటో చూపించు. వీరయ్య భయపడుతూనే ఆ మూట విప్పాడు. ఆ 3 బంగారు నిమ్మకాయలు చూడగానే భూషయ్య కళ్ళు జిగేల్మన్నాయి. అబ్బా! ఇవి మామూలు నిమ్మకాయలు కావు. ఇవి అపూర్వమైనవి. వీటిని రాజుగారికి ఇస్తే నేను ఏది అడిగినా ఇస్తాడు. ఈ బంగారు హారం కన్నా ఇవే విలువైనవి. ఓరి వెర్రివాడా! ఏమైంది పెద్దయ్యా? అయ్యో వీరయ్య! నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడ్డావా? ఆ! అంటే నీకు తెలియదు. మన రాజుగారికి నిమ్మకాయలంటే మహాద్వేషం. ఏంటి? అవును. ఆయనకు చిన్నప్పుడు నిమ్మకాయ తిని గొంతు పట్టేసి చావు అంచుల్దాకా వెళ్ళారట. అప్పట్నుండి ఎవరైనా తన ముందుకు నిమ్మకాయలు తెస్తే వాళ్లకు మరణశిక్ష విధిస్తాడట. అయ్యో దేవుడా! నాకు ఈ విషయం తెలియదే. నేను నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఆగాగు. నువ్వు నా గ్రామస్తుడివి. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఎలా పెద్దయ్యా? చూడు, నువ్వు రాజుగారిని కలవడానికి వచ్చావు. కానుక ఇవ్వకుండా వెళితే అది కూడా అవమానమే. మరి నా దగ్గర ఏమీ లేదే. ఆహ్, సరే, ఒక పని చెయ్యి. ఇవేంటి పెద్దయ్యా? ఇవి కుళ్ళిన దానిమ్మలు. వీటిని రాజుగారికివ్వాలా? నన్ను చంపేస్తారు. పిచ్చివాడా! రాజుగారికి కుళ్ళిన పళ్ళంటే చాలా ఇష్టం. ఏంటి? అవును.
తాజాగా ఉన్న పండు అహంకారానికి చిహ్నం, కుళ్ళిన పండు వినయానికి చిహ్నం అని రాజుగారు ఎప్పుడూ అంటారు. ఆయనకు ఇలాంటివే ఇష్టం. నువ్వు ఇస్తే నిన్ను మెచ్చుకొని బహుమానం కూడా ఇస్తాడు. నిజంగానా? ఉమ్, నా మీద నమ్మకం లేదా? సరే, నీ ప్రాణాలు కాపాడటం కోసం ఆ నిమ్మకాయలు నాకిచ్చేయి. ఆ పాపం నా నెత్తిన వేసుకుంటాను. నేను వాటిని గంగలో పారేస్తాను. దానికి బదులు ఈ మంచి కానుక నువ్వు తీసుకో. పెద్దయ్యా, మీరు నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేను. సరే సరే, త్వరగా ఇవి తీసుకొని బయలుదేరు. రాజ్యసభకు సమయం అవుతుంది. వీరయ్య ఆ 3 కుళ్ళిన పళ్లను తీసుకుని తన నిమ్మకాయలను భూషయ్యకు ఇచ్చేశాడు. భూషయ్య ఆ నిమ్మకాయలను తన పట్టు వస్త్రంలో జాగ్రత్తగా దాచుకున్నాడు. రాజ్యసభ ప్రారంభమైంది. రాజు విక్రమసేనుడు గంభీరంగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. మంత్రిగారు, కరువు గురించి ప్రజల నుండి ఏమైనా విన్నపాలు వచ్చాయా? చాలా వచ్చాయి మహారాజా. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. హ్మ్, సరే, కానుకలు తెచ్చిన వారిని ప్రవేశపెట్టండి. మొదటిగా భూషయ్యను పిలిచారు. మహారాజా, మీ పాదాలకు ఈ సేవకుడి నమస్కారాలు. భూషయ్య, ఏమిటి విశేషాలు? ప్రభు, మీ రాజ్యంలో కరువు రాజ్యమేలుతున్నా మీ తపోశక్తి వల్ల నా పెరట్లో 3 అద్భుతమైన ఫలాలు పండాయి. అవి మీకోసమే తెచ్చాను. ఈ కరువులో ఫలాలా? చూపించు. భూషయ్య ఆ పట్టు వస్త్రాన్ని విప్పాడు. ఆ 3 బంగారు నిమ్మకాయలను చూసి సభ అంతా ఆశ్చర్యపోయింది. అద్భుతం! ఇవి నిమ్మకాయల్లా లేవు, సూర్యబింబాల్లా ఉన్నాయి. నిజమే ప్రభు, ఎంత సువాసన వస్తుందో. మీలాంటి ధర్మాత్ములు పాలిస్తుంటే మాకు ఇలాంటివి పండకుండా ఉంటాయా? సరే భూషయ్య, నీ కానుక మాకు నచ్చింది. నీకేం వరం కావాలో కోరుకో. ప్రభూ, నాకు ఆశ ఏమీ లేదు. కాని మా గ్రామానికి నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ, నిజమే. మా గ్రామం పక్కన జీవనది ప్రవహిస్తోంది. దానికి ఒక చిన్న కాలువ తవ్వించి ఆ నీటిని నా పొలం మీదుగా ఊరిలోకి పంపించే అనుమతి ఇప్పించండి. ఆ కాలువ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను. హ్మ్, అంటే నీటి పంపిణీ బాధ్యత నీకు కావాలంటావు? అవును. అప్పుడు నీళ్ళన్నీ నా పొలానికే తిప్పుకుంటాను. మిగిలిన వాళ్లకు చుక్క నీరు అమ్ముకుని కోటీశ్వరుడవుతాను. ప్రజల కోసమే ప్రభూ. సరే, మీ విన్నపం నా పరిశీలనలో ఉంటుంది. ఆ తరువాత? భటులు వీరయ్యను లోపలికి పిలిచారు. వీరయ్య భయపడుతూ ఆ కుళ్ళిన పళ్ల మూటతో రాజు ముందు నిలబడ్డాడు. నీ పేరేమిటి? వీ వీరయ్య ప్రభూ. నీ కానుక ఏమిటి? వీరయ్య భయపడుతూనే ఆ మూటను విప్పాడు. అందులోని కుళ్ళిన దానిమ్మ పళ్లను చూసి సభ అంతా గొల్లున నవ్వింది. భూషయ్య ముఖం తిప్పుకుని నవ్వాడు. ఏయ్! ఎంత ధైర్యం నీకు? నన్ను అవమానించడానికి ఈ కుళ్ళిన పళ్ళు తెచ్చావా? భటులారా! క్షమించండి మహారాజా, క్షమించండి. ఎందుకు తెచ్చావివి? ప్రభూ, మా ఊరి పెద్ద భూషయ్య గారు చెప్పారు. భూషయ్య? అవును ప్రభూ, నేను మీకోసం నా చెట్టుకు కాసిన 3 బంగారు నిమ్మకాయలు తెచ్చాను. ఏమిటి? నిమ్మకాయలా? అవును ప్రభూ, కాని భూషయ్య గారు దారిలో కలిసి మీకు నిమ్మకాయలంటే ద్వేషమని, తెస్తే మరణశిక్ష వేస్తారని చెప్పారు. నా ప్రాణాలు కాపాడటం కోసం ఆ నిమ్మకాయలు ఆయన తీసుకుని గంగలో పారేస్తానని అన్నారు. ఆ అబద్ధం, అబద్ధం ప్రభూ. వీరెవరో పిచ్చివాడు. పిచ్చివాణ్ణి కాదు ప్రభూ. రాజుగారికి కుళ్ళిన పళ్ళు ఇస్తే వినయానికి మెచ్చుకుంటారు అని చెప్పి ఆయనే ఈ పళ్ళను నాకు ఇచ్చారు. సభ అంతా నిశ్శబ్దంగా మారింది. రాజు ముఖం కోపంతో ఎర్రబడింది. భూషయ్య, ప్రభూ, వాడు వాడు నా మీద పగబట్టి. ఆపు. వీరయ్య చెప్పింది నిజమో కాదో ఇప్పుడే తేలుతుంది. రాజు తన మంత్రి వైపు చూశాడు. మంత్రిగారు, భూషయ్య తెచ్చిన ఆ 3 నిమ్మకాయలు ఇటు తీసుకురండి. మంత్రి ఆ నిమ్మకాయలను తెచ్చి రాజు ముందు పెట్టాడు. ఇవి నీ పొలంలో పండాయి అన్నావు కదా? ఆ, అవును ప్రభూ. వీటిలో ఏముందో చూద్దాం. రాజు మొదటి నిమ్మకాయను కోశాడు. కోసిన వెంటనే దాని నుండి నల్లటి పొగ, బూడిద బయటికి వచ్చింది. సభ అంతా దగ్గుతో నిండిపోయింది. ఏంటి భూషయ్య, ఇది నీ పొలంలో బూడిద పండుతుందా? తెలియదు ప్రభూ.
అది అది రెండోది. రాజు రెండో నిమ్మకాయను కోశాడు. దాని నిండా పురుగులు ముళ్ళు ఉన్నాయి. అవి బయటకు వచ్చి పాకడం మొదలుపెట్టాయి. ఛీ! ఇది నీ కానుక. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మూడోది కూడా కోయండి. రాజు మూడో నిమ్మకాయను కోశాడు. దాని నుండి భరించలేని దుర్వాసనతో కూడిన నల్లటి ద్రవం బయటకు చిమ్మింది. దుర్మార్గుడా, నీ మనసు ఎంత కుళ్ళిపోయిందో నీ కాయలు కూడా అంతే కుళ్ళిపోయాయి. వీరయ్యలాంటి అమాయకుణ్ణి మోసం చేసి నా దగ్గర వరం పొందాలని చూస్తావా? భూషయ్య, రాజు కాళ్లమీద పడ్డారు. వీరయ్యా, ప్రభూ, నీ నిజాయితీ నాకు నచ్చింది. మరి నువ్వు తెచ్చిన కానుక? అది కుళ్ళిపోయిందండి. నిజాయితీ పరుడి చేతిలో మట్టి అయినా బంగారమే అంటారు. చూద్దాం. మంత్రిగారు, ఆ కుళ్ళిన దానిమ్మలను కోయండి. మంత్రి ముక్కు మూసుకుని ఆ మొదట కుళ్ళిన పండును కోశాడు. కోసిన వెంటనే సభ అంతా సుగంధ పరిమళం వ్యాపించింది. ఆ పండు లోపలంతా వజ్రాలు వైడూర్యాలు తళతళా మెరుస్తున్నాయి. రెండోది. మంత్రి రెండో పండును కోశాడు. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. మూడవది. మంత్రి ఆ మూడో కుళ్ళిన పండును కోశాడు. దాని నుండి స్వచ్ఛమైన తియ్యటి నీటి ధార ఉబికి రావడం మొదలైంది. అద్భుతం చూశారా? వీరయ్య తెచ్చిన 3 నిమ్మకాయలు అవి భూషయ్య చేతికి వెళ్ళగానే అతని దుర్బుద్ధికి బూడిదగా పురుగులుగా మారాయి. వీరయ్య నిజాయితీకి ఈ కుళ్ళిన పళ్ళు కూడా రత్నాలుగా అమృతంగా మారాయి. ఆ నీటి ధార బయటకు రాగానే ఆకాశం ఉరిమింది. పెద్దగా వర్షం కురవడం మొదలైంది. వాన, వాన, కరువు పోయింది. వీరయ్య, నీ నిజాయితీ ఈ రాజ్యానికి పట్టిన కరువును పోగొట్టింది. మహారాజా, భటులారా, ఈ భూషయ్యను అతని భార్యను బంధించండి. వీరి ఆస్తి మొత్తాన్ని జప్తు చేసి అందులో సగం వీరయ్యకు ఇవ్వండి. అయ్యో, వద్దు ప్రభు, ప్రభు. వీరయ్య, ఈ రోజు నుండి నువ్వు సుందరపురం గ్రామానికి అధికారివి. నీ 3 నిమ్మకాయలు కాదు, నీ నిజాయితీ ఈ రాజ్యానికి 3 రత్నాలను ఇచ్చింది. నీరు, సంపద మరియు ధర్మం. వీరయ్య రాజుగారికి నమస్కరించారు. వారి నిజాయితీకి తగిన బహుమానం దక్కింది. గ్రామం మళ్లీ సస్యశ్యామలమైంది.